హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ అయినా ఛానల్ చూసుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. సో ఇప్పుడు కళ్యాణ్కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఏ ఛానల్లో వస్తున్నాడు, అంటే ఏ ప్రోగ్రాంలో వస్తున్నాడు, ఇంటర్వ్యూ దేని ఇస్తున్నాడు అనేది ఆల్రెడీ కొంతమంది నాకు మెసేజ్ కూడా పెట్టారు. ఎస్, బిగ్ టీవీ కిసిక్ టాక్ షో ఉంది కదా, అంటే వర్ష, ఆ టాక్ షోలో తను వస్తున్నాడు. యాక్చువల్గా ఫేస్ అయితే రివీల్ చేయలేదు. తన హ్యాండ్ ప్లస్ తను నడిచే విధానం, ఎట్లా వెళ్తున్నాడు, ఎట్లా వస్తున్నాడు, ప్లస్ అక్కడ వచ్చింది పవన్ కళ్యాణ్ పడాలని చెప్పి అక్కడ మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది. సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి ఒక వెడ్డింగ్ ఆర్ సంథింగ్ ఈవెంట్కి వెళ్ళాడు. ఆ ఈవెంట్లో తన్ని కొంతమంది ఫొటోస్ తీసి వీడియోస్ తీసి అవి వైరల్ చేస్తున్నారు. అంటే అవి ఇప్పుడు పిక్స్ బయటకు వచ్చినాయి అనమాట. అవి వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్కి సంబంధించి మ్యారేజ్కి వెళ్ళాడు అని చెప్పి కొంతమంది ఏమో వర్షాకి సంబంధించి షూటింగ్ జరుగుతున్న గ్యాప్లో ఫ్యాన్స్ అందరూ కలిసి ఫొటోస్ తీయించుకున్నారు, వీడియోస్ తీయించుకున్నారు అవి అని చెప్పి కొంతమంది. ఎందుకంటే అవి వేటికి సంబంధించిన పిక్స్ అనేవి ఇంతవరకు బయటికి రివీల్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ తను చేస్తున్న ఆల్బమ్ ఆల్రెడీ తనకి షూటింగ్ అయిపోయింది, బట్ డబ్బింగ్ జరుగుతుందని చెప్పారు. డబ్బింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు మన పవన్ కళ్యాణ్ పడాల. సో కళ్యాణ్ పడాల వచ్చేసి ఇప్పుడు రాఘవేంద్ర గారి తను ఎందుకు కలిశారు అని చెప్పి అంటున్నారు కదా, దానికి సంబంధించి కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తాడట. అంటే ఇప్పుడు ఆల్రెడీ కిసి టాక్ షో రాబోతుంది కదా, ఆ ఇంటర్వ్యూలో చెప్తారని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్. అంటే తను అడుగుతుంది కదా, ఏటిని వదలదు కదా, సో చెప్తాడు, చూద్దాం ఏం చెప్తాడు అనేది. ప్లస్ తను ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ అని చెప్పి అందరికీ తెలుసు. బయటకు వచ్చిన తర్వాత కాదు, బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే తనుజాకే చెప్పాడు తనది మోసం చేసింది అమ్మాయి అని చెప్పి. ప్లస్ తనకి అంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలుసు అని చెప్పి అందరికి చెప్పాడు కదా. సో దాని దగ్గర కూడా వైరల్ చేస్తున్నారు ఏంటంటే తనకి ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ ఉంది, ఇంకా తనుజాని లవ్ చేస్తున్నాడు. తనుజా లవ్ చేస్తున్నట్టు ఎక్కడా చెప్పలేదు గైస్. కొంతమంది వీటిని రివీల్ చేసి దాన్ని ఏదో కాంట్రవర్సీ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాడు. తనుజాని లవ్ చేస్తున్నట్టు ఎక్కడా చెప్పలేదు. ప్లస్ తనుజాకి వచ్చేసి ఇప్పుడు తనుజా కళ్యాణ్ ఇద్దరికి వాళ్ళ కెరీర్లో చాలా బిజీగా ఉన్నారు, వాళ్ళ వర్క్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చేసే వర్క్ ఏంటో మనకు బాగా తెలుసు. వెబ్ సిరీస్లో బిజీగా ఉన్నారు. మూవీ ఆఫర్ తనకు ఆల్రెడీ వచ్చింది, ఆ మూవీలో కూడా తను షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. చాలా మంది నాకు కామెంట్ పెట్టారు, మేడం ఈసారి ఎవరు గెలుస్తారు, డిమాండ్ పవన్ గెలుస్తాడా తనుజ గెలుస్తుందని చెప్పి. నాకు తెలిసిన వరకు తనుజనే గెలుస్తుంది. ఎందుకంటే డిమాండ్ పవన్ వచ్చేసి తనకి కుకింగ్ వచ్చు, బట్ బయట తను నేర్చుకుని వచ్చి ఇక్కడ చేస్తున్నాడు. బట్ ఎవరికైనా నేర్చుకుని రావటం వేరు, స్వతహాగా వాళ్ళకి రావటం వేరు. తనుజకు వచ్చేసి తనకి వంట వచ్చు. బయట ఒకవేళ తను తెలుసుకున్నా కూడా తనకి ఆల్రెడీ వచ్చు కాబట్టి ఎక్కడ ఎంత వేయాలి, ఎట్లా చేయాలని తెలుసు కాబట్టి తను ఏది ఇచ్చినా వెంటనే చేయగలదు. సో అందుకని నేను అనుకుంటే తనుజని విన్ అవుతుందని చెప్పి. లాస్ట్ సీజన్లో కూడా జస్ట్ కొంచెం మిస్ అయిందట తనుజ. సో ఈ సీజన్లో తనుజని విన్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు ఎంతమంది తనుజని విన్ అవుతుంది అనుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి. ప్లస్ కళ్యాణ్ పడాలా వచ్చేసి ఇప్పుడు బయటకు వచ్చి కొన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఆ ఈవెంట్స్ ఆల్రెడీ మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి. ప్లస్ తనుజ కళ్యాణ్కి సంబంధించి కొన్ని పిక్స్ బయటకు రిలీజ్ అయిన ఆ పిక్స్ అయితే సూపర్గా ఉన్నాయి. నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను. ప్లస్ బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించి ఎవరెవరు వస్తున్నారు అనేది కొన్ని రివీల్ అయినాయి. ఆల్రెడీ నేను చెప్పాను. వాటిల్లో ఒకటి మాత్రం ఇప్పుడు బాగా గట్టిగా అనిపిస్తున్నాయి. పల్లవి తెలుసు కదా, ఇప్పుడు కుకింగ్ జాతిరత్నంలో సండేలో వస్తుంది. పల్లవి రామశెట్టి కాదు, పల్లవి సండే వస్తుంది. తన పేరు గట్టిగా అనిపిస్తుంది. ప్లస్ మనకి హరి వచ్చేసి ఇప్పుడు స్టార్ మా పరివార్లో వస్తున్నాడు. ఇప్పుడు కుకింగ్ జాతిరత్నాలు సాటర్డే ఎపిసోడ్లో వస్తున్నాడు. ఆ హరి పేరు వినిపిస్తుంది. ఇంకొక నేమ్ వచ్చేసి గట్టిగా వినిపిస్తున్నాను. నేమ్ ఎవరంటే ఇమాన్యుయల్ లాగానే ఉన్నాడు, అంతే కామెడీ చేస్తున్నాడు అని చెప్పి నూకరాజు పేరు వినిపిస్తుంది. నూకరాజు ఆసియా కూడా నేను అనుకున్నాను, బట్ ఇద్దరు పేరు రావట్లేదేమో. నూకరాజు అయితే వస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. బట్ హరి నూకరాజు ఇద్దరు ఎవరికలు వస్తారు. గొడవ నేమ్ కూడా వినిపిస్తుంది. బట్ కావ్య నేమ్ అయితే ఇప్పుడు అంత ఎక్కువ వినిపించట్లేదు. రీజన్ ఏంటో తెలియాల్సి ఉంది. ప్లస్ కావ్యకి ప్లస్ సుధీర్కి సంబంధించి ఒక చోట కావ్య వచ్చేసి సుధీర్కి లవ్ ప్రపోజ్ చేస్తుందని చెప్పి ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. యాక్చువల్గా నేనైతే వినలేదు, కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇది బాగా హైలైట్ చేస్తారు. కావ్య ప్లస్ నిఖిల్ వచ్చేసి వాళ్ళు నిఖిల్ కావ్య విడిపోయారు కదా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ వచ్చేసి యష్మితో క్లోజ్గా ఉన్నాడు. అందుకని తను దానికి రివెంజ్గా ఇప్పుడు సుధీర్తో క్లోజ్గా ఉండటం ప్లస్ ఐలివి కూడా చెప్పాడని చెప్పి ఇప్పుడు మనకి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. బట్ ఇదంతా నిజమో కాదో అనేది తెలియాల్సి ఉంది. సో ఇది వచ్చేసి కళ్యాణ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.